నరేంద్ర గారు రిలవెన్సీ లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? అసెంబ్లీలో సబ్జెక్ట్ పెట్టారు, ఇక్కడ మరి పాస్ చేసి ఢిల్లీకి పంపించాలనేది ఒకటి. ఇక్కడ మెయిన్ ఇది ఎందుకు అవసరమైంది? ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినారు పార్లమెంట్ చట్టం అవసరమా అని. పార్లమెంట్ చట్టం కాదు, అసలు అసెంబ్లీ రిజల్యూషన్ కూడా అవసరం లేదు. ఇట్ ఈస్ ప్రిరోగేటివ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. క్యాబినెట్ నిర్ణయమే దీనికి సరిపోతుంది. క్యాబినెట్ నిర్ణయమే క్యాపిటల్ డిసైడ్ చేస్తానికి సరిపోతుంది. అయితే ఇది మనం కొత్తగా క్యాపిటల్ కట్టుకుంటున్నాము, మరి ఎన్నో తరాలు ఉండాలా, మరి ప్రజలను, ప్రతిపక్షాలను, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా దీంతో మరి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలా, విస్తృతమైనటువంటి చర్చ జరగాల అనేటువంటి దాంట్లో రిజల్యూషన్ పెట్టినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి 67-70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన ఏం చెప్పినాడు? రాజధాని గుంటూరు, విజయవాడ మధ్యలో ఉండాలా, 30,000 ఎకరాలకు తక్కువ ఉండకూడదు, మేము దానికి అంగీకరిస్తామని చెప్పినారు. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంది? ఎందుకు ఢిల్లీకి రిజల్యూషన్ పంపినారు? వాళ్ళు కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ వచ్చేసి మీరు భవిష్యత్తులో సమస్యలు లేకుండా ఉండాలంటే అసెంబ్లీ ద్వారా మీరు పంపేయండి అని చెప్పి ఆయన చెప్పినారు. దానికోసం పెట్టినారు. సరే, మీరేమంటారు? కౌన్సిల్లో పెట్టారు కదా అంటారు. కౌన్సిల్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కౌన్సిల్లో 3 రాజధానుల బిల్లు మీరు పెట్టి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. బిల్లు కూడా సిఆర్డీఏ బిల్లు కానీ 3 రాజధానుల బిల్లు కానీ విత్డ్రా చేసుకున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అమరావతి రాజీనామా ఇచ్చే మరి అదే క్యాపిటల్ అని చెప్పి కన్ఫర్మ్ చేసింది. అయితే భవిష్యత్తులో మరి మనకు తెలియదు కదా, 50 ఏళ్లకో 30 ఏళ్లకో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు వస్తారు, అంతకంటే విచిత్రమైనటువంటి వ్యక్తులు వస్తారు, ఎవరికి తెలియదు. ఇది రాజధాని ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు సూట్ కేసులో పెట్టుకుని పోయినట్టు పోతా ఉంటే ఇది జరిగేది కాదు. మరి తులసిరెడ్డి గారు ఒక మాట చెప్పినారు, రాజధాని రైతులందరూ కూడా తిరుమల పాదయాత్ర ఎప్పుడో తిరుపతిలో మీటింగ్ జరిగితే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల నుంచి వైజాగ్ కారులో పోమని చెప్పి, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా అప్పుడు వైజాగ్ పులివెందుల నుంచి కారులో పోమని చెప్పినారు. దాదాపు 900 కిలోమీటర్ల పైన ఉంటుంది. అరే, ఇది ఏమన్నా తుగ్లక్ ఇస్ బెటర్ దాన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఎందుకంటే తుగ్లక్ మంచివాడు పాపం, ఆయన ఉద్దేశం మంచిది. అక్కడ ఢిల్లీ వచ్చేసి ఎప్పుడు కూడా అక్కడ ఖైబర్ పాస్ అని ఉంటుంది, హిమాలయాల దగ్గర ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం మధ్యలో. ఆయన ఏం చేస్తాడు? ఢిల్లీ ఒక మూల ఉంది, శత్రువులకు వాళ్ళకు వాళ్ళందరికీ కూడా చెప్పి దేశంలో సెంటర్ గా దగ్గర దౌలతాబాద్ అని చెప్పి చెప్పినాడు. చాలా మంచి ఉద్దేశం అయింది. అయితే ఆచరణలో అప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి గుర్రాల మీద నడుస్తా వచ్చి 1000 మంది చనిపోయి అది విఫలమైపోయింది. ఉద్దేశం మంచిది. రేపు మీరేం చేస్తున్నారు? సెంట్రల్ లోనే దాన్ని తీసుకొని పోయి చివర పెట్టారు. ఇది జరుగుతుందా? అనంతపురం బార్డర్ నుంచి వైజాగ్ 1011 కిలోమీటర్లు ఉంటే ఇది జరిగేదనేది ఎక్కడ సాధ్యమా? మరి ఆ రోజు బిల్లు పెట్టేటప్పుడు ఆ రోజు మీరు అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు ఇది కాదు, ఇక్కడ వద్దు, పరిపాలన రాజధాని వచ్చేసి వైజాగ్లో పెట్టండి, శాసన రాజధాని అమరావతిలో పెట్టండి, కర్నూలులో న్యాయాలయాలు పెట్టమని చెప్పి మీరు అంటారా? పెట్టారా? లేకపోతే వ్యతిరేకంగా ఓటింగ్ చేస్తారా? ఏం ప్రయత్నం జరుగుతున్నా? మీకు ఈ రోజు 3 రాజధానులు కావాలని చెప్పేదానికి, అమరావతి వద్దని రాజధానికి వద్దడానికి మీకు నైతికంగానే కాదు, చట్టపరంగా కూడా మీకు రైట్ లేదు. అసెంబ్లీలో మీరు ఒప్పుకున్నారు కాబట్టి. ఇంకోటి కూడా, ఇప్పుడు మీరు ఎక్కడ నుంచి పరిపాలన చేస్తారు? చంద్రబాబు నాయుడు గారి కంటే సెక్రటరీ కాదా అది? అసెంబ్లీ కాదా? కౌన్సిల్ కాదా? హైకోర్టు కాదా? డీజీపీ ఆఫీస్ కట్టలేదా? మాటకు వచ్చారు కదా తాత్కాలిక రాజధాని. అరే, తాత్కాలిక రాజధాని అనేది అరణం కాదు, బిల్డింగ్లు పర్మనెంట్ కదా.
పర్మనెంట్ బిల్డింగ్లు అవి. మీరు రేపు కొత్త రాజధాని బాగా కట్టుకున్న తర్వాత ప్రపంచ స్థాయిలో ఈ బిల్డింగ్లు వచ్చేసి కమిషనరేట్లకు లేకపోతే డైరెక్టరేట్లకు ఉపయోగపడతాయి కదా. సరే అది వద్దు, చంద్రబాబు నాయుడు గారు పొరపాటు చేశారు, అక్కడ తాత్కాలిక రాజధాని కట్టారు. ఇప్పుడు అసెంబ్లీ ఎక్కడ పెట్టాలి చెప్పండి? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అసెంబ్లీ ఎక్కడ పెడతారు? టెంటులో పెడతారా అని అడుగుతున్నా నేను. అసెంబ్లీ పెట్టేదానికి కావాల్సినటువంటి రెంటెడ్ హౌస్ ఉందా, బంగ్లా ఉందా? అసెంబ్లీ పెడతారా? కౌన్సిల్ అక్కడెక్కడ బాడీకి తీసుకొని పెడతారా? మరి అంతవరకు పరిపాలన జరగాలి కదా, అంతవరకు చట్టసభలు పనిచేయాలి కదా, హైకోర్టు పనిచేయాలి కదా, మరి సెక్రటరియట్ పనిచేయాలి కదా, మరి అన్ని ఉండాలి కదా, మీకు అన్ని ఉండాలి కదా. సరే 20 ఏళ్ళకు తయారవుతుందో 50 ఏళ్ళకు తయారవుతుందో రాజధాని. ఇప్పుడు మీరు పరిపాలన చేస్తారు, అన్ని ఉన్నాయి కదా, డీజీపీ ఆఫీసర్స్ ఉన్నాయి కదా. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్యే ఎంపీఎస్సీలకు క్వార్టర్స్ కడితే చివరి దశకు వస్తే దాని పక్కన పడేస్తారు. ఇది ఏం న్యాయం చెప్పండి? సరే 33,000 ఎకరాలు ఇచ్చినారు, రైతులు ఇచ్చినారు. దాంతో 10% మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరా? మరి ఎందుకు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ వాళ్ళు? అంటే వాళ్ళు తెలియదా? పెద్దలు సంపాదించినటువంటి విలువైనటువంటి భూములు మూర్ఖాలు పండేది చంద్రబాబు నాయుడు గారు అడుగుతానే ల్యాండ్ పూలింగ్ ఇస్తాం, మరి ప్రశ్న జరుగుతాను తెలీదా? మరి ఎందుకు ఇచ్చారు? ఒక్క నిమిషం వచ్చింది. సరే 33,000 ఎకరాల్లో 16,000-17,000 ఎకరాలు రోడ్లకు పార్కులకే పోతుంది. మిగిలినది 15,000-16,000 ఎకరాలు కూడా మిగలదు. ఈరోజు ఎస్ఆర్ఎం కు స్థలం ఇచ్చారు, వేస్ట్ స్థలం ఇచ్చారు. అటువంటి సంస్థలకంతా స్థలాలు కావాలి కదా. కేవలం సెక్రటరియట్ హైకోర్టు గవర్నమెంట్ ఆఫీసులే కాదు కదా. ఇప్పుడు 50-60 పైన ప్రభుత్వ రంగ సంస్థలకు స్థలాలు ఇవ్వాలా? ఎక్కడి నుంచి చేస్తారు చెప్పండి? ఇప్పుడు సరే, ఇప్పుడు అడిషనల్ ల్యాండ్ పూలింగ్ అంటారు. దాంతో మీ వాళ్ళు లేరా? వైసీపీ వాళ్ళు ఎవరైనా వ్యతిరేకిస్తారా అడిషనల్ ల్యాండ్ పూలింగ్ అంటే? ఈ ముందు ఆయన రామకృష్ణ రెడ్డి మంగళగిరి ఎంపీలో కోర్టుకు పోయినాడు. ఒకసారి కోర్టుకు వంగవీటి నరేంద్ర గారు ఏదో మాట్లాడుకుంటారు. అదే నేను ఒకటే అడుగుతున్నా, మీరు 3 రాజధానులు కట్టుబడి ఉన్నారా? అమరావతి కట్టుబడి ఉన్నారా? దేనికి కట్టుబడి ఉన్నారు చెప్పండి? అది చెప్పరు. అది చెప్పగలరు కదా. ఈరోజు ఢిల్లీ వరకు సమస్య పోయింది. రేపు బిఎడ్ రోడ్ వచ్చి ఇది అమరావతి రాజధాని కాదు, ఇంకోటి కడపలో కడతాను కూడా, కర్నూలులో కడతాను కూడా, తిరుపతిలో కూడా కడతాను కూడా తయారైతే దానికి ఉండాలి కదా. ఈ బిల్డింగ్లు ఏం చేయాలి చెప్పండి? టెక్నికాలిటీ చెప్తాను ఒకసారి రాజేంద్ర గారు. ఇప్పుడు ఇఫ్ యూ కెన్ అలౌ మీ, ఐ టెల్ యూ ద టెక్నికాలిటీ. ఇట్ ఈస్ నాట్ పార్టీ. 2014 పార్లమెంట్ లో అమెండ్మెంట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసిన తర్వాత 2020లో హైకోర్టు చాలా స్ట్రక్ డౌన్ చేసింది. ఏమని చెప్పిందంటే, మీరు